పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో స్కూల్ బస్సులను తనిఖీలు చేశారు. ఆ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తుందన్నారు. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు ఆటోలు, స్కూల్ బస్సుల ద్వారా పాఠశాలలకు వెళ్తున్న నేపథ్యంలో వాహనాల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాల విషయంలో యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జీవో నెంబర్ 35లో పేర్కొన్న అన్ని నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. స్కూల్ బస్సులు మంచి స్థితిలో ఉండడంతో పాటు వాటిని నడిపే డ్రైవర్లు 60 ఏళ్లు మించకుండా కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తున్నది. ఎందుకంటే స్కూల్ బస్సుల్లో మరి పిల్లలు క్యారీ చేయడం ఒకటి, అలాగే ఆటోలలో అదర్ వెహికల్స్లలో కూడా పిల్లలను మరి వాళ్ళ స్కూళ్ళకు పోవడానికి మరి తల్లిదండ్రులు కూడా పిల్లలను ఆటోలో కానీ స్కూల్ బస్సులో కానీ పంపిస్తుంటారు. మరి స్కూలు బస్సుల పట్ల మరి స్కూల్ యాజమాన్యాలు అత్యంత శ్రద్ధ వహించి వాటిని మరి ఫిట్నెస్ లేకుండా మాత్రం ఆ వాహనాలు తిప్పకూడదు. మరి జీవో నెంబర్ 35లో పొందుపరిచిన మరి ఆ విషయాలలో ఏమేమి పాయింట్స్ ఉన్నాయో అవన్నీ తప్పకుండా ఫైర్ ఎక్స్టెంగిషర్ అయితేనేమి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితేనేమి, అలాగే స్కూల్ బస్సును మంచి కండిషన్లో పెట్టేసి డ్రైవర్కు 60 ఇయర్స్ మించకూడదు ఏజ్, అదే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఒక అటెండెంట్ ఉండాలి. అలాగే స్కూల్ పిల్లలు మరి ఓవర్లోడ్ తిప్పకూడదు. అలాగే ఇంకా చాలా విషయాలు అందులో పొందుపరిచారు. స్కూల్ పిల్లలు బ్యాగ్స్ పెట్టుకోండి, ర్యాక్స్ ప్రొవైడ్ చేయడము, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మరి దాన్ని అది పనిచేస్తుందా లేదా అక్కడ చూసుకోవాలి. తప్పకుండా మరి ఫిట్నెస్ లేకుండా మాత్రం వాహనాన్ని తిప్పకూడదు. దాంతోపాటు ఇంకా ఇతర డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్, పొల్యూషను, పర్మిటు, అవన్నీ డాక్యుమెంట్స్ మరి వ్యాలిడ్ ఉండాలి. కాబట్టి వాళ్ళ పిల్లలు, ఎందుకంటే మన పిల్లల లెక్క మనము భావించేసి ప్రభుత్వం కూడా చాలా ఎమోషనల్గా వీటి పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నది. కాబట్టి ఇలాంటి వయలేషన్స్ మేము తనిఖీలలో పట్టుకున్నట్టు ప్రతిరోజు ఈ రోజు నుంచి మరి ఈరోజు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు నుంచి మరి ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉంటుంది. స్కూల్ బస్సుల పట్ల ప్రత్యేక